ఫ్రెండ్స్ ఈరోజు కొమరవెల్లికి వచ్చినాం మా ఫ్యామిలీ తోటి. ఇప్పుడే దర్శనం అయిపోతుంది. పోతున్నాం, ఇంటికి పోతున్నాం. మస్తు ఎండ కొడుతుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఫ్యామిలీతో కొమరవెల్లికి వచ్చినాం. ఇప్పుడే దర్శనం అయిపోయింది. పక్కన ఒక దుర్గమ్మ గుడి దగ్గరికి వచ్చినాం. రూమ్ తీసుకున్నాం. రూమ్లో వాళ్ళందరూ రూమ్లో కూర్చున్నారు. ఆకలి అవుతుంది. ఇంకా అన్నం తినలేదు ఫ్రెండ్స్. పొద్దుగా తినకుండా వచ్చింది రామేశ్వరి. కడుపు మార్చుకొని దేవుని దర్శనం అయితే చేసుకుంది. ఇక్కడ దుర్గా కూడా ఉంది. పక్కనే వెనక చెరువు ఉన్నది. ఇక్కడికైతే వచ్చినాం. పొద్దుగాల వీడియో స్టార్ట్ అవుతుంది అనుకున్నాం కానీ బండ్ల మీద వచ్చినా ఫుల్ ఎండ కొట్టింది. ఇక్కడికి వచ్చరికి 11 గంటలకు వచ్చింది. అదేనా 11 అయింది పొద్దుగాల. అందుకే వీడియో తీయాలి. ఇప్పుడు మా వాళ్ళని చూపిస్తా పదండి. రామేశ్వరికి ఆకలి అవుతుంది అంటే మొత్తానికైతే మనం రూమ్లోకి వచ్చినాం. మా వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసి తిన్నాడు. పొద్దుగాల మా వదిన పులిహోర వేసుకొని వచ్చింది. చూడండి ఎట్లా తింటారా, మంట మీద ఒక్కొక్కరు చెమటలు కాడుతున్నాయి. కరెంట్ కూడా పోయింది ఇప్పుడే. చూసుకొని ఆకలి మంట ఎట్లా ఉంటుంది. రామేశ్వరి అయితే ముఖం అంతా గుంజుకపోయింది. చెమటలు అంతా కారుతున్నాయి. చూసుకొని ఇంకొక వదిన అన్న మా నాయన మా అన్న నెక్కాడు. ఎవరితో సమానం లేదు, సంపడే మా వదినే. ఈ డబ్బాలో వచ్చి అది అయిపోయింది. ఆ పులిహోర చూసుకొని ఇప్పుడే తిన్నాం. తిని బయలుదేరదామని అనుకుంటున్నాం. ఈ క్యాబ్ అయితే రామేశ్వరిది, నాది కాదు. నీ క్యాబ్ నువ్వు తీసుకో, పెట్టుకో. అది చూపెట్టేసి చూడది. క్యాబ్ కూడా పెట్టుకోవద్దు చక్క.